ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ధన్కడ్ రాజీనామాను ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ధన్కడ్ రాజీనామాను ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ధన్కడ్ రాజీనామాను ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. సోని, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో అంటే 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఇంకా కొద్ది రోజులు, అంటే మహా అయితే ఇంకో వారం 10 రోజులు అయితే 3 ఏళ్లు పూర్తి కాబోతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు ధన్కడ్. సో ధన్కడ్ రాజీనామాను ఇంతకు ముందే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించడం జరిగింది. సో అధికారికంగా నిన్న ఆయన పంపించినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళగానే ఎక్కడ పెండింగ్ లో ఉంచకుండా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే ఉపరాష్ట్రపతి స్వయంగా రాష్ట్రపతిని కలవడం కూడా జరిగింది. సో స్వయంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ లేఖ ద్వారా నేరుగా చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, లేఖ కాకుండా తన దగ్గరటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని సో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇంత సింపుల్ గా, ఇంత ఈజీగా తీసుకుంటారా రాష్ట్రపతి నిర్ణయం అనుకున్నా గానీ, సో అంటే లేఖ ద్వారా కాకుండా తనతో జరిగిన సంభాషణ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామాను భారత రాష్ట్రపతి ఆమోదించడం, ఇదంతా కూడా ఆఫ్ కోర్స్ ఇప్పటికిప్పుడే నిర్ణయించడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక ఆరోగ్య కారణాల రీత్యానే ఆయన రాజీనామా చేసిన అని చెప్తున్నా గానీ ఢిల్లీ సర్కిల్స్ లో మాత్రం రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, అంతకు మించినటువంటి కొన్ని ఒత్తిళ్లు కూడా ఉన్నాయి ఆయన పైన అంటూ కూడా ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆందోళన కూడా చేస్తున్నాయి. సో ఆ దిశగా కూడా ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. అయితే ఉపరాష్ట్రపతిగా ఇన్నేళ్ల కాలం జగదీప్ ధన్కడ్ ఎప్పుడైతే ఈయన పదవి కాలం నిర్వహించడం జరిగిందో, సో ఉపరాష్ట్రపతిగా ఉంటూనే ఆయన రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. సో చైర్మన్ గా రాజ్యసభలో అక్కడటువంటి నియమాలు కానీ, సో దాంతో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా కఠినంగా అమలు చేస్తారు. సో ప్రతిపక్ష నేతలు కూడా పూర్తి స్థాయిలో ధన్కడ్ కు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ముందు నడిపించినటువంటి అంశం. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జస్టిస్ వర్మ పైన మొన్న నోట్ల కట్టలు దొరికినటువంటి జస్టిస్ వర్మ ఏదైతే ఉందో, సో ఆ అంశం పైన అభిశంసన తీర్మానం పెట్టడమే ధన్కడ్ విషయంలో కొన్ని నిర్ణయాలు ఏమైనా తీసుకురావాల్సి వచ్చిందా? సో ఈ అభిశంసన తీర్మానానికి సంబంధించి కూడా ఇప్పటికే అటు కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జేడీయూ కానీ, జేడీఎస్ కానీ, ఎన్సీపీ, అట్లాగే ఎస్పీ, డిఎంకే, ఆర్ఎస్పీ, జనసేన, ఏజీపీతో పాటు మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీల ఎంపీలు అందరూ కూడా ఈ సంతకాలు చేయడం జరిగింది. అయితే దీనికి గతంలో అంటే దీనికి సంబంధించి లోక్సభ సభ్యులు ఇచ్చినటువంటి ఈ విషయాన్ని అటు అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా ధృవీకరించారు. ఆ తర్వాత ధన్కడ్ కూడా స్పందించడం జరిగింది. సో ఒకే రోజు ఇట్లాంటి నోటీసులు వచ్చినప్పుడు సభాపతులు ఇద్దరు కలిసి ఒక కమిటీ నియమించాల్సి ఉంటుంది. బట్ ఆ కమిటీ నియమించకుండా ముందుకు వెళ్ళడం మాత్రం కష్టం అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ అంశమైన ధన్కడ్ విషయంలో కొంత క్రియాశీలక పాత్ర ఏమైనా పోషించాల్సినటువంటి అవసరం వచ్చిందా? అసలు నిన్న 1 గంట నుంచి 4 గంటల మధ్యలో ఏం జరిగింది, ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, సో ఏం జరిగింది అన్నది మాత్రం ఒక చర్చ. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల కంటే ముందైనా రాజీనామా చేయొచ్చు, పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత కూడా రాజీనామా చేయాల్సి ధన్కడ్. బట్ పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అయినటువంటి మొదటి రోజే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ లేఖ తనే రాశారా
తన సంతకం ఉన్నంత మాత్రాన వైట్ పేపర్ లో సంతకం చేయించారా, అంత ఒత్తిడి ఉంటుందా నిజానికి? ఒకవేళ ఉంటే కనుక ధన్కర్ నేను తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే గవర్నర్ గా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో దీదీని మమతా బెనర్జీని నిజానికి చాలా చాలా టగ్ ఆఫ్ వార్ పోటాపోటీయే ఉంది. ప్రభుత్వం వర్సెస్ మమతా బెనర్జీ వర్సెస్ ధన్కర్ లాగా అయిపోయింది, గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం లాగా అయినటువంటి పరిస్థితి. సో అట్లాంటి ధీటైనటువంటి ధీశాలుగా ఉండేటువంటి ఇప్పుడు ఈ ఉపరాష్ట్రపతి ధన్కర్ సో ఇట్లా అనూహ్యంగా రాజీనామా తీసుకోవడం వెనక చాలా రాజకీయ కారణాలు మాత్రం కనిపిస్తున్నాయి. అయితే జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ ఏదైతే ఉందో అందులో బీజేపీ సంతకాలు సేకరిస్తున్నటువంటి టైంలోనే రాజ్యసభలో ప్రకటన రావడం, సో ఆ ఆత్మరక్షణలో పడ్డట్టు కూడా తెలుస్తోంది. సో అంటే రెండు సభలు ఉన్నప్పుడు ఒక కమిటీ నియమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కమిటీ నియమించకుండా ఒక దగ్గర నుంచి ప్రకటన రావడంలోనే సో మళ్ళీ ఇక్కడ తొందరపాటు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడేటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చేదా? సో ఆ విషయం ప్రధానంగా ఇప్పుడు చర్చలో కూడా వస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు జస్టిస్ వర్మ అంశంతో పాటుగా ఇటు రాజకీయ ఒత్తిడి భారతీయ జనతా పార్టీలో పొసగలేకపోతున్నారు, కొంత రాజకీయ ఒత్తిడి ఉంది. మోరోవర్ ఇటు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నారు, అటు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా మొదలైనటువంటి మొదటి రోజే లోక్సభ రాజ్యసభలు మొదలైనటువంటి మొదటి రోజే ఇట్లా నిర్ణయం తీసుకోవడం మాత్రం కొంచెం ఆసక్తికరంగా ఉంది. సోని చూసుకుంటే ముఖ్యంగా జస్టిస్ వర్మపై అభిశంస నోటీసే ఉపరాష్ట్రపతి ధన్కర్ కోపం ఉంచిందా, అలాగే ఉపరాష్ట్రపతి రాజీనామాకు అదే కారణమా? ఢిల్లీ రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అంటే ఇక్కడ కూడా ఈ పాయింట్ డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే అటు విపక్షాలు ప్రభుత్వం పైన పైచేయి సాధించడానికి విపక్షాలన్నీ కూడా ఏకమైనాయి. సో ఏకమైనటువంటి క్రమంలోనే రాజ్యసభ చైర్మన్ కూడా నోటీసులు ఇచ్చారు. సో నోటీసుల పైన ధన్కర్ ప్రకటన చేశారు. సో కేంద్ర ప్రభుత్వం కొంత అఫ్కోర్స్ విస్మయం వ్యక్తం చేసిందనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో బీజేపీ ఎంపీలను పిలిచి ఖాళీ కాగితాలపైన సంతకాలు తీసుకున్నారు అంటూ కూడా ఒక్కొక్క వాదన బలంగా తెరపైకి వస్తుంది. బట్ జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలే ఈ రోజు భారత రాజకీయాల్లో చాలా సంచలనంగా, మరి ఇప్పటి వరకు ఒక ఉపరాష్ట్రపతి రాజీనామా చేసినటువంటి దాఖలాలు చరిత్రలో చాలా అరుదని చెప్పాలి. సో భారత చరిత్రలో ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం అంటే ఆ పదవి నుంచి మధ్యలో వైదొలగడం, గతంలో ఒకసారి ఉపరాష్ట్రపతి మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఇది మూడో ఉపరాష్ట్రపతి ఆయన తన స్వయంగా రాజీనామా చేయడం. అయితే అనారోగ్య కారణాలని చెప్పినా కానీ అంత హఠాత్ పరిణామం ఎందుకు వచ్చింది అనేది మాత్రం చర్చ అయితే నడుస్తోంది. ఏదేమైనా కానీ జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక కొంత రాజకీయ కోణం కూడా ఉంది. రాజకీయ ఒత్తిడిలో భాగంగానే సో అంతకు మించినటువంటి ఆందోళనకరమైనటువంటి ఒత్తిడిలో భాగంగానే ఈరోజు ధన్కర్ రాజీనామా చేశారన్నది దేశం మొత్తం వినిపిస్తున్నటువంటి ప్రతిపక్షాలు వినిపిస్తున్నటువంటి వాదన. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వంపై పైచేయి సాధించేందుకే విపక్షాలు వేసిన ఎత్తుగడలో పావయ్యారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఖచ్చితంగా అంటే ప్రభుత్వం పైన పైచేయి సాధించడానికి ఏదైతే ఈ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జస్టిస్ వర్మ అంశం ఉందో, సో వర్మ అంశం ఇప్పుడు ప్రధానంగా నోట్ల కట్టలకు సంబంధించి వర్మ పైన వేటు వేయాలి, ఆయనను చర్చలోకి తీసుకురావాలి ఈ అంశం పైన అన్నది ప్రధానమైనటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలోనే రాజ్యసభలో విపక్ష ఎంపీలు అన్ని అంశాలు ఎంపీల నోటీసుల పైన కూడా ధన్కర్ ప్రకటన చేయడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే అంశం పైన కొంత విస్మయం వ్యక్తం చేసింది. ఆల్ ఆఫ్ సడన్ గా వాళ్ళు ప్రకటన చేయడం, ఈయన దీనిపైన ఒక కామెంట్ చేయడం, ఒక కమిటీని నియమించాల్సి వస్తుందని చెప్పడం, అంతకంటే ముందే ఇంకొక సభలో ఆ ప్రకటన రావడం, సో అవన్నీ కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. బట్ ఏదేమైనా కానీ ఇన్నేళ్ల కాలం రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి గవర్నర్ గా కూడా తన పాత్ర పోషించి ఆ తర్వాత ఉపరాష్ట్రపతికి ఎన్నిక కావడం, రాజ్యసభ చైర్మన్ గా ఉండడం, సో ఇది భారత రాజకీయాల్లో మాత్రం చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పాలి. బట్ ఏదేమైనా కానీ రాష్ట్రపతి ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తారా లేదా, ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నటువంటి క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాక్సెప్ట్ చేయడం జరిగింది రాజీనామాను. సో రాజీనామా తర్వాత ఆఫ్ కోర్స్ శరవేగంగా పావులు కదిపాయని చెప్పాలి ధన్కర్ విషయంలో. సోని థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ధన్కర్ రాజీనామాను ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అనూహ్య పరిణామాల మధ్య ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 2027 వరకు పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెప్పినప్పటికీ విపక్షాలు అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ధన్కర్ రాజీనామాయే పెద్ద హాట్ టాపిక్ గా ఉన్న తరుణంలో విపక్షాల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించడం వెనుక కారణం ఏంటన్నది పెద్ద మిస్టరీగా మారింది.
ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ధన్కడ్ రాజీనామాను ముర్ము ఆమోదించినట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అనూహ్య పరిణామాల మధ్య ధన్కడ్ తన పదవికి రాజీనామా చేశారు. 2027 వరకు పదవీకాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెప్పినప్పటికీ విపక్షాలు అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ధన్కడ్ రాజీనామాయే పెద్ద హాట్ టాపిక్ గా ఉన్న తరుణంలో విపక్షాల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించడం వెనుక కారణం ఏంటన్నది పెద్ద మిస్టరీగా మారింది.